నమస్కారం. గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నేడు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదల. సంబరాల్లో పార్టీ నేతలు, కొందరకు ఆశ, మరికొందరకు నిరాశ. పాత మల్లైపాలెంలో అయ్యప్ప స్వామి 8వ వార్షికోత్సవ వేడుకలు. హాజరైన ప్రముఖులు, ప్రత్యేక పూజలు. జనసేనకు దక్కిన సీట్లపై మంత్రి రోజా. పవన్ పై సెటైర్లు, పవన్ స్థాయి పావలా అంటూ వ్యాఖ్యలు. టీడీపీ జనసేన పొత్తులో బలం కంటే బలహీనత కనిపిస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దయనీయంగా మారారని అన్నారు. చంద్రబాబు ఏది పడేస్తే దానికి పవన్ తృప్తి పడడం అలవాటైందంటూ ఎద్దేవా చేశారు. గతంలో 2 చోట్ల పవన్ ఓడిపోయారని అన్నారు. వైసీపీని ఎందుకు గద్దెదించాలో కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నారని సజ్జల అన్నారు. తాజాగా టీడీపీ జనసేన సీట్ల పంపకం చూస్తే పవన్ కళ్యాణ్కు బలం లేదని ఒప్పుకుంటున్నారని తేలిందన్నారు. చంద్రబాబు జనసేన పార్టీని మింగాలని అనుకుంటున్నాడని, జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ విభాగంగా మారిందన్న సజ్జల ఎద్దేవా చేశారు. కుప్పంలో కూడా వైసీపీ విజయం వైపు అడుగులు వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన స్థాయిని దిగజార్చుకుని అభిమానులను, సొంత సామాజిక వర్గం వారిని మోసం చేస్తున్నారని, జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ 2 పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇదవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, మన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడేవారు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫిగర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ప్రభుత్వాసుపత్రిలో గత 12 రోజుల నుంచి వాంతులు, విరేచనాలతో ఎంతమంది వచ్చారో తెలుసా? మీరు రోగులకు అందుబాటులో ఉన్నారా? కనీసం రోగులకు వైద్య సేవలు అందించారా అంటూ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అత్యవసర మెడిసిన్ విభాగం హెచ్ఓడికి ప్రశ్నలు సంధించారు. శనివారం ఆయన అత్యవసర చికిత్సా విభాగాన్ని పరిశీలించారు. అత్యవసర మెడిసిన్ విభాగం హెచ్ఓడి విభాగానికి తలుపులు వేసి ఉండటానికి గమనించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ హెచ్ఓడితో మాట్లాడారు. వాంతులు, విరేచనాలతో బాధపడే రోగులు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందుతున్న సంగతి హెచ్ఓడిగా చూడాల్సిన బాధ్యత ఉందా లేదా అని ఆయన హెచ్ఓడిని ప్రశ్నించారు. రోజుకి ఎంతమంది డయాలసిస్కి వెళ్లారు, ఎంతమంది ప్రాణాపాయంలో ఉన్నారు, ఎంతమంది ఏ ఆసుపత్రికి మార్చారో తెలుసా? రోజుకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. అత్యవసర ఐసీయూలో 3 చనిపోయి 5-6 గంటలు దాటినా అక్కడి నుంచి మృతదేహాలను తరలించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 4-5 వేల మంది ఆసుపత్రికి రోగులు వస్తున్నారని, వారి సహాయకులు మరో 4,000 మంది వస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రోగుల గురించి పట్టించుకోండి ఆయన సూచించారు. అత్యవసర మెడిసిన్ విభాగానికి ప్రత్యేక గదిని కేటాయించాలని సివిల్ సర్జన్ ఆర్ఎంఓకు ఆయన ఆదేశించారు. నేను చెప్తానండి, నేను చెప్తాను, మీరు మీ పీజీని అడిగి చెప్తారు, నేను పేషెంట్ అడిగి చెప్తాను, పేషెంట్ చూసి చెప్తాను. ప్రతిరోజు నేను రౌండ్ చేస్తాను, మీరు ఎన్నిసార్లు రౌండ్ చేశారు? ఎవడన్నా బ్యాడ్ అవుతున్నాడా, సిక్ అవుతున్నాడా, ఎంతమంది చూశారు? జస్ట్ లోపల కూర్చున్నారు, తప్పేసుకున్నారు, లోపల క్లాస్ అంటారు, తనుకుంటున్నారు జనం. ఇట్ ఈస్ నాట్ ది లేట్ టైం. పీక్ అవర్స్లో కూడా లోపల అక్కడ కిటకిటలాడతాము. జస్ట్ యూ గో అండ్ ఆర్గనైజ్ పీపుల్ వర్కింగ్ దే. ఐ ఫౌండ్ డెడ్ బాడీస్ ఇన్ బిట్వీన్ ది పేషెంట్. సార్ ఇవాళ ఇమీడియట్గా మెమో ఇవ్వమని చెప్పండి సార్.
హెచ్ఓడి ఎంతమంది మన రివ్యూ మీటింగ్ అంటే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నేను పెట్టుకోని చెప్పండి. నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన అభ్యర్థుల ఫస్ట్ లిస్టులో పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ అభ్యర్థిగా జోలకంటి పేరు ఖరారు చేశారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో టపాసులు కాల్చి మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేస్తామని తెలిపారు. ఆడబెట్టుకో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడం శుభపరిణామని చంద్రబాబు, పవన్ మరియు లోకేష్ కు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. శనివారం సత్తెనపల్లిలోని ఆయన కార్యాలయం వద్ద నుంచి ధన్యవాదాలు తెలియజేశారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నన్ను ఈరోజు సత్తెనపల్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఈ సత్తెనపల్లి సీటు పెద్దలు ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కానికుండా నేను నిలబెడతానని, ఖచ్చితంగా సత్తెనపల్లిలో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండలం పాత మల్లాయిపాలెం గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీ వాసులతో కలిసి పలు సమస్యల గురించి తెలుసుకుని వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రూపాయలు
అన్నా ఈరోజు పాత మల్లెపాలెం గుడి అయ్యప్ప స్వామి వార్షికోత్సవానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు రజనమ్మ గారు కూడా వచ్చారు, మన మంత్రివర్యులు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చూస్తుంటే ప్రజలు కూడా చాలా ఆదరాభిమానాలతో, చాలా ఎంతో మక్కువతో, ప్రేమతో అందరూ ఆదరించారు. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్డు కూడా ఏదైతే ప్రాబ్లం ఉందో, ఇదివరకు ఏదో ప్రాబ్లం ఉందో, ఈ రోడ్డు కూడా ఇక్కడ సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరూ కూడాను, వాళ్ళు కూడా ఈ విషయంలో హర్షం వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడాను. రానున్న రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఎక్కువ మెజారిటీతో వీళ్ళందరూ కూడా గెలిపిస్తామని చెప్పేసి నాకు ప్రామిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా అదే ప్రామిస్ నిలబెట్టుకుంటామని
చేస్తూ అలాగే కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేసి వీళ్ళకి నేను తోడుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అది అవుతుందన్న అవ్వకూడదు ఏం లేదు, అవుతుంది. అది వీలైనంత త్వరలో అది కూడా అవుతుంది, అది ప్రాసెస్లో ఉంది. అది కూడా యాక్చువల్లీ డయేరియా ఇష్యూ అయితే పెద్ద మేజర్గా అయితే పెద్దగా మీరు చెప్పినంతకైతే లేదు కానీ, బట్ ఆ ప్రాసెస్లో కూడాను ఈ డయేరియా ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం. ఈవెన్ వాటర్ ప్రాబ్లం కూడా మ్యాక్సిమం సాల్వ్ చేసాం. మేము వచ్చిన తర్వాత చాలా వరకు సాల్వ్ చేసడం జరిగింది. ఏపీ భవిష్యత్తు కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు ఏపీ మంత్రి రోజా. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అని మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదంటూ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ జనసేన జాబితా ప్రకటించినప్పటికీ ఇంకా గందరగోళం నెలకొందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని రోజా చెప్పారు. ఏపీ భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు 2014లో అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని చెప్పారు. ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రోజా అన్నారు. కమిషన్ల కోసం పోలవరాన్ని, రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని, నోటుకు బొట్టు కేసులో రాజధానిని కేసీఆర్కు తాకట్టు పెట్టారని అన్నారు. 24 సీట్ల కోసం చంద్రబాబు వద్ద పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పారు. కాగా ఇవాళ టీడీపీ జనసేన తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోకపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శనివారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను తొలి జాబితాలో 118 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కేవలం 5 నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మిగిలిన 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జనసేన 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతోందని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవమానం జరిగిందనే ఉద్దేశాన్ని అంబటి రాంబాబు వెలిబుచ్చారు. పల్లకి మోయడానికి తప్ప పావల వంతు కూడా పనికిరావని తేల్చేశారు. చీ అంటూ పవన్ కళ్యాణ్ ను అంబటి ట్యాగ్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన 2 రాజకీయ పక్షాలు కలిసి ఉమ్మడిగా, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో
ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో ఏ ఏ స్థానాల నుంచి ఏ ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఒక పాక్షికమైనటువంటి లిస్టును రిలీజ్ చేశారు. ఒకటైతే చాలా క్లారిటీ ఇచ్చారు. జనసేన అనే రాజకీయ పక్షం 24 శాసనసభ స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలకి మాత్రమే పోటీ చేయబోతుంది అనేది. ఇంకొకటి రహస్యంగా పెట్టారు. మరి అది నిజమో ఒట్టిదో, భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉంది అని చెప్పారు. కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో. పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 6 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉండా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది. ఇవాళే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు, మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60 70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కాలేజీకి చర్చించాడు, గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇవి కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాం, 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అబ్బా, అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవాళ్ళ సేపు ఇక అనుమానం లేకుండా ఆ తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం 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 అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం,
కాపు సోదరులు, జన సైనికులు వాళ్ళకి ఆ మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లిగూడెం జరుగుతుంది. ఎమ్మెల్యేని అరవండి, ఎమ్మెల్యేని అరవడానికి కూడా ఇల్లేదు రేపు. ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ మా ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చాలా అసలు నేను తెలియకడుగుతాను, ఒక సంకల్పం ఉందా నీకు? ఈ రాష్ట్రాన్ని ఏలాలనే సంకల్పం, ఈ పార్టీని దినదిన ప్రవర్ధమానంగా పెంచాలనే సంకల్పం, జనసేనని వృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పం నీకుందా? ఒక్కటి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నిజమైన సంకల్పం ఉన్నవారు, నిజమైన చిత్తశుద్ధి ఉన్నవారు ఎలా ఉంటారో తెలుసుకో ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగా బయలుదేరాడు ఈ రాష్ట్రంలో. పార్టీని స్థాపించినప్పుడు ఏకాకే, ఎవ్వరూ రాలేదు, తల్లి తప్ప. ఆయన వెనుకడుగు వేయలేదు, ఎవరి చంకో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు. బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు. మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు పెట్టుకోనన్నాడు, ప్రజలతోనే పొత్తు అన్నాడు, ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు. చివరికి రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 175 సీట్లు టార్గెట్గా వెళ్ళబోతున్నాం. నేర్చుకోవయ్యా, సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసి ఉంటే నేర్చుకోమని మనం చేస్తున్నా. ఎవరి పల్లకియో మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే, పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ క్యాస్ట్ వాళ్ళని, నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు, మోసం చేశావు. చెప్పబోయా ఎందుకు ఈ గొడవ? పాపం నాకు బాగా గుర్తొస్తుంది. ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు. 1 కాదు 2 కాదు, 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇక రాజకీయాలను ఆవలేము అని విలీనం చేశాడు. శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో. చిరంజీవి గారి లాగా, మీ అన్నగారిలాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. నిజంగా నేను మనవి చేస్తున్నా. చాలా సందర్భాల్లో నేను చెప్పా, అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా. చాలామంది నన్ను అన్నారు, ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమా అని. కోపం కాదని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు కాదు. అతను రాజకీయాలు చేయాలని రాలేదు, అతను ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు. అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా. నమ్మండి అయ్యా నా మాట. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికి మధ్యన అగాధం ఏర్పడితే ఆ అగాధానికి బ్రిడ్జి వేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు. చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని, చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు, అఫ్కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడో, మొన్న ఏదో జనసేనలో చేరతాడన్నారు. కానీ ఒకటి మనం చేస్తున్నాం, ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతా ఉన్నా. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నావు.
అసలు నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖంలో నెత్తురు చొక్కుందా? ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది, అందువల్ల సరిగా మాట్లాడలేకపోయావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో, లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో, ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వచ్చేస్తున్నారని చెబుతున్నారు. మరి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. వాళ్ళకు కూడా భాగం ఉందని చెప్తున్నారు, వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. టోటల్ కన్ఫ్యూజన్. ప్రతిపక్షాలు, ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా కన్ఫ్యూజన్ లేకోకుండా సిద్ధమై రాజకీయాల్లో ముందుకు వెళుతున్నాం. 175 పోయినసారి కన్నా 151, పోయినసారి కన్నా ఎక్కువ 175 కొట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక మీరిద్దరు కలిశారు. అదేమంటే ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట. అదేమంటే విధ్వంసం జరుగుతుందట, దుర్మార్గమైన పాలన జరుగుతుందంట, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట. మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అసలు మీరెందుకు కలవడం? ప్రజలు ఓడిస్తారుగా. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటేను, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటేను, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటేను, ప్రజలకు నచ్చని పరిపాలన చేస్తేను ప్రజలే ఓడిస్తారు. మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు, బీజేపీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరందరూ కట్టకట్టుకు రావాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి లాజికల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు. ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి. త్వరలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని వశం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని జిత్తులేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు, మిగతా 19 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తిపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టగట్టుకొచ్చినా, ఎన్ని గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం. విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. పొత్తులన్నీ కన్ఫ్యూజన్, పొత్తుల వల్ల ఏమీ ఉపయోగం లేదు. పొత్తుల వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అంటున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు. ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, ఓటు ట్రాన్స్ఫర్. నీకు 25 ఇస్తే ఎందుకు చేయాలి ఓటు ట్రాన్స్ఫర్? బుద్ధి ఉండేవాడు చేస్తాడు ఓటు ట్రాన్స్ఫర్లు ఎందుకు చేయాలి?
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం నీ 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 మాటని ఓట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని చంద్రబాబు నాయుడు గారని ప్రజలు వదిలించుకున్నారు. మళ్ళీ ఆ శనిని పట్టుకొచ్చి ఓట్ ట్రాన్స్ఫర్ చేయండి, కాపులందరూ చంద్రబాబు నాయుడు గారికి వెయ్యండి అని చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. కాస్త జ్ఞానం ఉన్నటువంటి ఏ కాపు కులస్తుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట వినేటటువంటి పరిస్థితుల్లో లేరని వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎన్నికలు అవ్వాలి, లేదా ఎన్నికల ట్రెండ్ ఏంటో తెలుసుకోండి. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేవలం 24 సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి లెక్క 40 సీట్లు అని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తెలివిగలవారు, వారు కీలెరిగి వాత పెడతారు. ఇలాంటి పొత్తులన్నింటినీ కూడా తిరస్కరిస్తారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, బిల్లు మన వీరస్వామి తీసి సరే ఓకే, మీడియా గో మన కొన్ని రండి సార్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం జనసేన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ రెండు పార్టీల్లో నేతలు పలు ప్రణాళికలను రచిస్తున్నారు. అధికార వైసీపీని ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ ప్లాన్లో భాగంగా అత్యంత ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను బరిలోకి దింపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే శనివారం తొలి జాబితాను విడుదల చేసినట్లు కనిపిస్తోంది. కాగా ఈ జాబితాలో 99 మంది విద్యావంతులు కావడం గమనార్హం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా, 3 ఎంబీబీఎస్ చదివిన వైద్యులు, 2 పీహెచ్డీ చేసిన డాక్టరేట్లు ఉన్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 99 మందిలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. వయసు రీత్యా చూస్తే 45 ఏళ్లలోపు పోటీ చేసేవారు 24 మంది ఉండగా, 46 నుంచి 60 ఏళ్లలోపు వారు 55 నుంచి 61 నుంచి 70 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు. దాదాపు 1,03,00,000 మంది నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో యువత, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం అడుగులు తీసినాయి. సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పార్టీలు రాష్ట్ర క్షేమం గురించి, ఇతర సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పనులు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చాం. ఇది భాగంగానే ఈ రోజున ఒక పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పనులు పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి ప్రకటించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు అందరికీ అందరికీ తెలిసింది. ఇద్దరు ప్రభుత్వంలో ఓట్లబోతున్న ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు తెలియజేస్తారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదికపైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు
కార్తీక పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన్ని శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికల ప్రయోగానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లు, 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము ప్రజల నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మరిగా జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇది మేము పంపిస్తాను. మేమందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాం. ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా 20 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులు 24 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని పంపిస్తాము. మరల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం గట్టిన రామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెలంగాణ శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు. మిగతా 9 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. ఇప్పుడు నేను ఫోన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. వేస్తాను. ఓకే, తమ్ముడు నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతుంటారు. ఇచ్చాపురం మండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజం కొండ్రు మురళీమోహన్, కురుపం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం కోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొమ్మజర, పాయకారావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయినపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప, అనపర్తి నంగమల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం
శ్రీ పిల్ల రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుండ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాల సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరుమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూరు కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసార్థి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగంట రాము, పెడమ కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ డోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపల్లి రవీంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనుగొండ సత్యప్రసాద్, బాపట్ల వేగేశం నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వెనుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం గూడూరు లక్ష్మీబాబు, పరచూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి ఒట్టిపాటి రవికుమార్, సంతాకులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు రామర్కెల్ జనార్దన్ రావు, కొండేటి దేవలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు వాసం సునీల్ కుమార్, సూలూరుపేట మండల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, వెలివందల మర్రెడ్డి రఘునాథరెడ్డి, మైదుకూర్ కొట్ట సుధాకర్ యాదవ్, ఆలగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మత్తికొండ కేవీ శ్యాంబాబు, కొడుగూరు బొగ్గుల దస్తగిరి, రాయగూర్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణశ్రీ, కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిపాల సునీత, మడకసర కెఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, వెనగొండ సవిత, తండలపల్లి జయచంద్రారెడ్డి, పేలూరు ముల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గారి భానుప్రకాష్, గంగాధరల్లు డాక్టర్ బిఎం థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు రిలీజ్ చేశాం. వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు 5 పేర్లు వారు రిలీజ్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము మాట్లాడి సమ్మింగ్ చేస్తాం. జనసేన చాలా కీలకంగా ఓట్లు చెల్లకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు మనం చూస్తుంది కూడా
రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి, చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటి చెప్పాను అందరికీ, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉందంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందులో అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాయని తెలియజేసుకుంటూ, ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని ఎలాంటి పొరపక్షాల మధ్యలో 1-2 వచ్చిన వైసీపీ దుష్ట పన్నాగాలు కొన్ని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందులో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం. ఆయన సిద్ధమని చావగొడుతూ ఉన్నారు. బాబు మీకు యుద్ధం ఇస్తాం, నీకు అది ఎందుకు యుద్ధం చేస్తామంటే తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ 2 వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, నేను చాలా రాజకీయాలు చేశాను, కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో 19లో మళ్ళా ఒక విఘాతం రావడం, ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది. ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యుడు తప్పు, ఇది కరెక్ట్ కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి. ఈ అవమానాలు ప్రజలు భరించారు, కార్యకర్తలు భరించారు, పత్రికా విలేకరులు భరించారు, మేము కూడా భరించాం. మా విషయం మీ అందరికీ తెలుసు. 5 కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం, మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ కి ప్రారంభించాం. అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం. దీని పక్కనే ప్రజా వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది. ఆ ప్రజా వేదిక విధ్వంసం అయిన తర్వాత డెబ్రీస్ ఇంతవరకు కూడా తెలియదు. ఒక అహంభావి ఏ విధంగా ప్రవర్తిస్తాడనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గరకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం. ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం. ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు, మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థులను మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.